హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి వైజాగ్ వచ్చామని ఆల్రెడీ మీకు తెలుసు. అయితే కైలాసగిరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి రోప్వే ఉంది, అది ఎట్లా ఉండబోతుంది అండ్ కైలాసగిరి లోపలంతా కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. అలాగే యాజ్ యూజువల్గా ఈ ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఇప్పుడు నేను ఫుల్గా అయితే ఈ వ్లాగ్ని అయితే మీకు నేను చూపిస్తాను, చూసేసేయండి. అలాగే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ చేసేసుకున్నాం. అలాగే మనకి బైక్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ప్లేస్ అయితే బాగానే ఉంటుంది. సో మనం అయితే ఇక్కడ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చేసుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కనుక మనం పైకి వెళ్దాము. హాలిడేస్ కదా, సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ అలాగే అడల్ట్స్కి వచ్చేసి 150 రూపీస్, అలాగే చైల్డ్ 80 రూపీస్ అనమాట. అప్ అండ్ డౌన్ 4 ఇయర్స్ నుంచి మన టికెట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలాగే టైమింగ్స్ కూడా చూసారు కదా ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఇదైతే మీరు గమనించాలి. అండ్ అలాగే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. అయితే సరే ఎట్లాగైనా వచ్చాం కదా, సరే చూద్దాము, వెయిట్ చేద్దాము అని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇది రోప్వే టికెట్ అయితే కాదు, ఎంట్రన్స్ టికెట్ అనమాట. మనం నడిచి వెళ్ళడానికైనా రోప్వేకైనా 10 రూపీస్ ఇక్కడైతే మనిషికి ఛార్జ్ చేస్తారు, కంపల్సరీ ఇది కట్టాల్సిందే. అండ్ ఈ 10 రూపీస్ టోకెన్ తీసుకున్న తర్వాత మనకి పైకి పంపిస్తారనమాట అక్కడ. అయితే పైకి వెళ్తున్నాం అండ్ చాలా రష్గా ఉంది. బాబోయ్, లైన్లో నించోగలమా అనుకున్నాం, కానీ మేమైతే ఆ రోప్వే కోసం అట్లీస్ట్ మేము వెయిట్ చేసామన్నమాట. ఫైనల్గా మేమైతే ఇక్కడ వెయిట్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక మొత్తానికి ముందుకైతే వచ్చాం. కదిలిందనమాట లైన్ అది. ఇక్కడ మనకి గూగుల్ పే అండ్ ఫోన్పే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, మనీ పట్టుకెళ్ళాలి అని చెప్పేసి. అండ్ కొన్ని ఇక్కడ రూల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చదువుకోవచ్చు. అలాగే వచ్చేసి అడల్ట్కి మళ్ళీ చెప్తాను 150 రూపీస్, అలాగే చిల్డ్రన్స్కి 4 to 7 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 80 రూపీస్ అనమాట ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అండ్ అలాగే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పైకి ఎక్కాలన్నమాట. సో ఆల్మోస్ట్ మనం ఒక 3 floors 4 floors ఎక్కినట్టుగా ఎక్కాలి.
ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అయితే ఎంట్రీ, అలాగే ఎగ్జిట్ కూడా ఉంది దీని పక్కనే అనమాట. అంటే ఒక స్పేస్ ఏంటంటే డివైడ్ చేశారు, అదిగో పక్కన ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదా, అలా వచ్చి వాళ్ళు అలా కిందకు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఎట్లా ఉంది ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఈ పై దాకా మేము ఎక్కాలన్నమాట. ఫైనల్లీ పై దాకా అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎట్లా ఉన్నాయి, ఎలా తీసుకువెళ్తుంది రోప్ వే అనేది మనకు చాలా మందికి తెలియదు. అండ్ రోప్ అంటే ఏంటంటే మనకు తెలుసు తాడు అని చెప్పేసి, ఇక్కడ తాడు అని కాదు కానీ ఇంత వెయిట్ని మోసుకు వెళ్తోంది అంటే రియల్గా అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది నేను సెకండ్ టైం ఎక్కడం, ఆల్రెడీ ఫస్ట్ టైం నేను ఇదివరకు ఎక్కాను. ఇప్పుడు వచ్చేసి ఫ్యామిలీ అందరితో కూడా సెకండ్ టైం అనమాట వెళ్ళడం. అండ్ చాలా బాగుంది. ఈవెన్ కొంచెం భయం వేసింది కూడా, మధ్య మధ్యలో కొంచెం భయం వేసింది. బట్ అసలు వ్యూ అంతా చూస్తుంటే అబ్బా చూడండి, ఒక్కసారి మీకు చూపిస్తాను. నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందంటే ఖచ్చితంగా ఈ వ్యూ చూడడం కోసమైనా రావాలి అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇక్కడికి అయితే మనం వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే కనుక జస్ట్ ఇక్కడ దగ్గరకు వచ్చాక మనకు ఆగిపోతుంది, వాళ్ళు వచ్చి మనకు డోర్ ఓపెన్ చేస్తారు. అండ్ రోప్ వే నుంచి మనం అయితే లోపలికి వచ్చాము. అండ్ ఇక్కడ మనకి ట్రైన్ నుంచి మనం అంటే జస్ట్ సైట్ సీయింగ్ మొత్తం అంతా కూడా మనకు ఉంది. అయితే అది మనకి ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది అని అన్నారు. ఫస్ట్ మేము వెళ్ళేటప్పటికి అప్పటికే అది క్లోజ్ అయిపోయిందంట, లేట్ అయిపోయింది అని చెప్పేసి. అండ్ దట్టు లైటింగ్స్ అది లేదు, సో క్లోజ్ అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేస్తారు. ఫస్ట్ అయితే మేము ఫుడ్ తినడానికి అని చెప్పేసి వచ్చి కూర్చున్నాం అనమాట. అండ్ అలాగే మేము నూడిల్స్ ఆర్డర్ చేసుకుని తినేసాము. అండ్ పిల్లలకి అయితే మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచి రైడ్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ. అండ్ ఇంకా మనం ఏమైనా ఎక్కాలి అంటే ఇట్లా ట్రాంపోలైన్ కానీ ఏమైనా ఎక్కాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు, అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇలా నార్మల్గా బయట పెట్టిన అన్నిటికీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమీ ఛార్జెస్ మనం ఏం పే చేయక్కర్లేదు. అండ్ అలాగే ఇక్కడ అంతా చూసారు కదా, మొత్తం అంతా కూడా పిల్లలు ఆడుకునేవే ఎక్కువ ఉన్నాయి, సో వాళ్ళకి బోర్ కొట్టదు. అండ్ అలాగే ఈ యొక్క టీ మ్యాజిక్ నుంచి మనం లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనకి ట్రైన్ అనేది మనకి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. కాకపోతే మేము వచ్చాం కానీ ఆల్మోస్ట్ కూర్చునిపోయాం. అయితే చాలామంది ఉన్నారు అప్పటికే, కానీ తర్వాత వాళ్ళు వచ్చేసి ట్రైన్ అయితే వెళ్ళదండి, సో టైం అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మాకు అనిపించింది ఇప్పటిదాకా కూర్చోబెట్టం ఎందుకయ్యా బాబా, అదేదో ముందే చెప్తే వెళ్ళిపోదు కదా అనిపించింది. అండ్ అలాగే మొత్తానికి ఇది కూడా వ్యూ చూసుంటే బాగుండేది, బట్ ఓకే నో ప్రాబ్లం, మేమైతే లైట్ తీసుకున్నాం. ఇంకా కానీ ఏంటి అంటే జస్ట్ అందరూ కూర్చున్న తర్వాత పిల్లలు అప్సెట్ అవుతారు కదా, అలాగే మా పిల్లలు కూడా అప్సెట్ అయ్యారనమాట. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. అయితే మొత్తానికి ఇక్కడ కూర్చుని ఇంకా ఏం లేదని చెప్పేసి వచ్చేసాం అయితే మేమైతే. అండ్ ఇక్కడ చుట్టూ తిరుగుదాం, అట్లా కైలాసగిరి పైన శివుడి బొమ్మ దాకా వెళ్దాము అని చెప్పేసి మేమైతే ఇంకా దిగిపోతున్నాం అనమాట.
అయితే ఆ ట్రైన్ దగ్గర నుంచి మరి మేమైతే వెనక్కి వస్తున్నాము. అండ్ వెనక్కి వచ్చిన తర్వాత మనకి ఏంటి అంటే కనుక ఇక్కడ కరెక్ట్గా చూడండి. సో ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఎక్కచ్చు. అండ్ కొన్ని ఫొటోస్ కూడా చాలామంది అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము వచ్చేసి శివుడు బొమ్మ పైన ఎక్కడైతే ఉంటుందో శివుడు పార్వతి బొమ్మ అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ కైలాసగిరి అంటేనే మనం అక్కడ దాకా వచ్చి అది చూడకుండా వెళ్ళిపోవడం కాదు, అది చూసే వెళ్ళాలన్నమాట. అండ్ అట్లానే చూడండి, క్రౌడ్ అయితే చూసారు కదా, చాలామంది ఉన్నారు. పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా హోల్డ్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈ బొమ్మ చూసినప్పుడల్లా కూడా ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే ఏంటో తెలియదు, ఒక మంచి ప్లేస్కి వచ్చాము అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ ఇంకా కొంతసేపు ఇక్కడ కూర్చుని మేమైతే బ్యాక్ వచ్చాం అనమాట. అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడికి రావడం, ఇట్లా ఎంజాయ్ చేయడం అంతా కూడా. తిరిగి మళ్ళీ రోప్ వే అయితే ఎక్కేసేయాలి, ఎందుకంటే అది మళ్ళీ క్లోజింగ్ టైం వచ్చేసి 8:30 కల్లా క్లోజ్ చేస్తారంట. అందుకని చెప్పేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం బ్యాక్. మళ్ళీ మేము వచ్చేటప్పుడు కూడా లైన్లో అయితే ఒక 25 మినిట్స్ దగ్గర హాఫ్ అన్ అవర్ వరకు మేము ఇక్కడ వెయిట్ చేసాం అనమాట. బట్ లొకేషన్స్ అయితే పైనుంచి అలా కిందకి చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా, చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ అలాగే రోప్ వే రిటర్న్ అయితే మాత్రం మేము కూడా ఇంకా వెళ్ళిపోతాం, నెక్స్ట్ మేమే అనమాట. చూడండి అసలు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారంటే మనకే భయం వేస్తుంది అసలు మనం సేఫ్టీయా కాదా అని చెప్పేసి. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మేము వచ్చేసి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. అండ్ బాగా అనిపించింది మాకైతే. ఫస్ట్ ఇక్కడ కూడా టికెట్స్ అన్నీ ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, ఎందుకంటే అందరూ వచ్చేస్తూ ఉంటారు కదా. టికెట్ కంపల్సరీగా చేతిలో ఉంచుకోండి. అండ్ రిటర్న్ అయితే మేము వెళ్ళిపోతున్నాం. అండ్ చూసారు కదా, ఇక్కడ వ్యూ చూడడానికి ఖచ్చితంగా రావాల్సిందే నేనైతే చెప్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఎట్లా అనిపించింది? కైలాసగిరి అంతా ఇట్లనే ఉంటుంది అనమాట, ఇంకా మనం ప్రత్యేకంగా చూడడానికి అంటూ ఇంకేం లేదు. అండ్ ఫైనలీ ఎగ్జిట్ అయిపోతున్నాము. అండ్ ఎగ్జిట్ అయిపోయినప్పుడు మాత్రం క్రౌడ్ అయితే ఎక్కువ లేదు, ఎందుకంటే అప్పటికే చాలామంది ఆల్మోస్ట్ వెళ్ళిపోయారనమాట. అండ్ అలాగే ఈ కైలాసగిరి చూసారు కదా ఎట్లా ఉంది ఏంటి అనేది, ఇంకెంతకంటే చూపించడానికి కైలాసగిరిలో ఏముండదు. అలాగే ఈ వ్లాగ్ ఇక్కడతో నేను ఎండ్ చేస్తాను. మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.